ఓం నమః శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సంస్కృత వాంగ్మయమునందు పురాణములకు ఒక విశిష్ట స్థానము ఉన్నది. వీనిలో వేదార్థమును గూర్చి చక్కగా శుభోదకముగా చెప్పబడినది. కాండత్రయము అనగా కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండములు కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా సాధారణ జనులకు సైతము గూఢాతిగూఢమైన తత్వము మిక్కిలి సులభముగా హృదయంగమము కావించెడు అపూర్వమైన విశేష కృషి పురాణములలో స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుతున్నది అంటే అది కేవలము పురాణ సాహిత్యం యొక్క గొప్పతనము వలననే అని చెప్పక తప్పదు. కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా, బ్రాహ్మణములు కల్పసూత్రము, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించినాడు. అయినను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే వేదవ్యాస మునీంద్రుడు విశేషముగా ధ్యానమునందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో గూఢతమముగా నిక్షిప్తమై ఉన్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరముగా అందించేందుకు సంకల్పించినాడు. తత్ఫలితముగా సముద్భూతమైన సమగ్రమగు పురాణ రాశి విశ్వ కళ్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచినది. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాస పురాణముల సహాయముతోనే వేదముల అర్థమును విస్తారముగా సమర్థించి చెప్పవచ్చునని మహాభారతమునందు వక్కాణించబడినది. అందువల్లనే పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం. సకల శాస్త్రములలోకెల్లా పురాణములకే ప్రథమ స్థానం ఇయ్యబడినదని మత్స్య పురాణము వచించినది. పురా అపినవం పురాణం. పురాతనమైనప్పటికీ నిత్య నూతనమైనదే పురాణము అని చెప్పబడినది. పురాణమాఖ్యానం పురాణం అనగా ప్రాచీనమగు కథలను కలిగినదే పురాణమని నిరుక్తకారుని వ్యాఖ్యానము. వాయుపురాణమును అనుసరించి యస్మాత్ పురాహ్యనతీదం పురాణం తేన తత్ స్మృతం. పూర్వమునందు ఏది సజీవముగా ఉండినదో అదియే పురాణము అని చెప్పబడినది. వేదా ప్రతిష్ఠితా సర్వే పురాణేష్వేవ సర్వదా. వేదములు పురాణముల యందే ప్రతిష్ఠింపబడి ఉన్నవనుటలో సందేహమునకు తావులేదు అని నారద పురాణ వచనము. ఇంకను ఇతిహాస పురాణం చ పంచమం వేదానాం వేదం. ఇతిహాస పురాణములు పంచమ వేదములని శ్రీమద్ భాగవతము, చాందోగ్యోపనిషత్తులు స్పష్టముగా వర్ణించినవి. అష్టాదశ పురాణములు 18 గలవని మాట జగత్ప్రసిద్ధము. ఇవి మహాపురాణములుగా పేర్కొనబడినవి. వీటి వరుస క్రమము ఈ విధముగా భావింపబడినది. 1 బ్రహ్మపురాణము, 2 పద్మపురాణము, 3 విష్ణు పురాణము, 4 శివపురాణము. ఈ శివపురాణమే వాయుపురాణముగా కూడా చెప్తారు. 5 భాగవత పురాణము, 6 నారద పురాణము, 7 మార్కండేయ పురాణము, 8 అగ్ని పురాణము, 9 భవిష్య పురాణము, 10 బ్రహ్మవైవర్త పురాణము, 11 లింగ పురాణము, 12 వరాహ పురాణము, 13 స్కాంద పురాణము, 14 వామన పురాణము, 15 కూర్మ పురాణము, 16 మత్స్య పురాణము, 17 గరుడ పురాణము, 18 బ్రహ్మాండ పురాణములు. ఇందులో 4వది శివమహాపురాణము. బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా అని విష్ణు పురాణమునందు పేర్కొనబడినది. ఇదే రీతిగా భాగవతమునందలి 12వ స్కందంలో మార్కండేయ పద్మపురాణములు మరియు బ్రహ్మధర్మ పురాణము వంటి అనేక పురాణములలోనూ చెప్పబడిన పట్టికల్లో శివపురాణము మహాపురాణాంతర్గతముగా పేర్కొనబడినది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేవ పురాణం పంచలక్షణం అని పురాణములలో ఈ 5 లక్షణములు నిరూపించడం ప్రధానమని పేర్కొనబడినది. అయితే ఇందులో సృష్టి విద్య విషయమే పురాణముల సంఖ్య విషయమనియు మిగిలిన 4 అంశములు దాని యొక్క ఉపోద్ఘాతములే అని వివేచనాత్మకంగా విద్వాంసులు స్పష్టీకరించినారు. ఇటు శివమహాపురాణము పూర్వము 1,00,000 శ్లోకములతో 12 సంహితలుగా విభజించి సాక్షాత్తు శివుడే నిర్మించినాడని వాయవీయ సంహితలోని మొదటి అధ్యాయమునందు వివరింపబడినది. అయితే ఆ తర్వాత వ్యాసుడు దీనిని 24,000 శ్లోకములలోని కుదించి 7 సంహితలుగా విభజించినాడని కూడా ఇందులోనే పేర్కొనబడినది.
ఇది వేదతుల్యమైనది, సర్వశ్రేష్టమగు మోక్ష సద్గతిని ప్రసాదించున్నది. ఇందులో ప్రధానంగా లయకర్తయగు శివుని గురించి బోధించి ఇది సకల ప్రయోజనములను సిద్ధింపజేయునని చెప్పబడినది. ఇట్టి శివమహాపురాణము 7 సంహితలతో వివిధ ఖండములుగా విభజింపబడినది. మొత్తము 457 అధ్యాయములతో 24,000 శ్లోకములతో ఇది విరాజిల్లుచున్నది. 1 విద్వేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయవీయ సంహిత. శివస్వరూపము అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. సచ్చిదానంద ఘన స్వరూపము, పరతమము, పరాత్పర బ్రహ్మము ఉన్నది ఒక్కడే. అది సర్వదా పూర్ణము, సర్వగతము, అనంతము, సర్వాతీతము, సర్వరూపము, సంపూర్ణ దేశకాలములకు అతీతము, దేశకాలమయము కూడా అది. నిత్య నిరాకారము, నిర్గుణము, అట్లే నిత్య సాకారము, సగుణము కూడా అది. నిజమునకు దాని ఆకృతి పాంచభౌతికమైనది కాదు, గుణములు త్రిగుణజనితములు కానే కావు. ఇట్టి బ్రహ్మము స్వరూపతః కేవలము ఏకమాత్రము అవుతూ కూడా అనాది కాలము నుండి వివిధ స్వరూప శోభితము, విభిన్న శక్తి సంపన్నము, అంతేగా వేరువేరు శక్తి విలసనముతో కూడిన వివిధ ప్రక్రియలతో అలరారుచుండును. నిత్యము ఒక్కటిగానే ఉంటూ వేరువేరు రూపాలతో విలసిల్లుచుండును. అట్టి రూపాలకే శివుడు, విష్ణువు, శక్తి, రాముడు, కృష్ణుడు, గణేశుడు మొదలగు నామములు కలవు. ఈ ఒక్కటి అనాది కాలము నుండి వివిధ రూపములతో అభివ్యక్తమవుతున్నది. ఇట్టి స్వరూపములన్నీ శాశ్వతముగు అఖండ ఆనందమయ బ్రహ్మరూపములే కానీ వేరు కావు. సర్వే నిత్యా శాశ్వతాశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదానరహితానేవ ప్రకృతిజా క్వచిత్ పరమానంద సందోహో జ్ఞానమిత్రాశ్చ సర్వతః సర్వే సర్వగుణైః పూర్ణాః సర్వదోష వివర్జితాః. ఇట్టి పూర్ణ పరాత్పర బ్రహ్మయే శివనామముతో శివపురాణమునందు వ్యాఖ్యానించబడినది. వేదములందు, ఉపనిషత్తులందు పూర్ణ పరాత్పర బ్రహ్మను గురించి చెప్పబడినట్లుగానే శివపురాణమునందు ఆది నుండి అంతము వరకు శివభగవానుని గూర్చి అట్లే వివరింపబడినది. ఇందలి ఒక్కొక్క అక్షరము ఔపనిషద్ బ్రహ్మ యొక్క వాచకముగా ద్యోతకముగును. శివభగవానుడు అతని నామములన్నీను సమస్త లోక కళ్యాణమునకు మూలకందములు. శివుడు, శంభుడు, శంకరుడు అను 3 ఆయన ముఖ్యనామములు. కళ్యాణమునకు, శుభములకు మాతృక, సుఖస్వరూపుడు, కళ్యాణమయుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని ఆర్యోక్తి. శివ భవ అని సభక్తికరంగా శివుని భజించినచో, స్మరించినచో చిత్తము చిత్తైపోయి సత్తే మిగులుతుందని మహాత్ముల ప్రబోధము. అంతేకాదు ఈ జగమంతా శివమయమే, శివము లేకుంటే అంతా శవమే సుమ. కనుక ఇట్టి శివస్వరూపమును గూర్చి వాయవీయ సంహితయందలి పూర్వభాగమునందు వాయుదేవుడు ఈ విధముగా వర్ణించినాడు. ఏక ఏవ సదా రుద్రో న ద్వితీయోస్తి కశ్చన సంసృజ్య విశ్వభువనం గోప్తాంతే సంచుకోచయ విశ్వతశ్చక్షు దేవాయం తాయం విశ్వతో ముఖ తథైవ విశ్వతో బాహుర్విశ్వతః పాద సంయుత. సర్వకాలములలో ఒకే రుద్రుడు గలడు, రెండవవాడు ఎవడనూ లేడు. ఆయనయే సకల లోకములను సృష్టించి రక్షించి ప్రళయకాలమునందు సంహరించుచున్నాడు. ఈ జగత్తులోని కన్నులు, ముఖములు, చేతులు మరియు కాళ్ళు సర్వము ఆయనకు సంబంధించినవియే. అద్వితీయుడగు మహేశ్వరుడు భూలోక స్వర్గలోకములను సృష్టించెను. సకల దేవతలు ఆయన నుండి పుట్టి ఆయనలో లేనమగదురు. దేవతలలో మొదటివాడుగు హిరణ్యగర్భుని ఆయనయే సృష్టించుచున్నాడు. సర్వజ్ఞుడగు రుద్రుల కంటే అధికుడని వేదము వర్ణించుచున్నది. చేతన స్వరూపుడు, సర్వము కంటే పెద్దవాడు, అవినాశి, అవికారి, ఆదిత్యుని వలె ప్రకాశించువాడు, అజ్ఞానమును ప్రకాశింపజేస్తూ దానికి అతీతుడై ఉండువాడు అగు ఈ శివ ప్రభుని నేను తెలుసుకున్నాను. ఈ పరమాత్మ కంటే గొప్పది కానీ తక్కువది కానీ మరి ఒకటి లేదు. ఈయన కంటే చిన్నది కానీ పెద్దది కానీ వేరొకటి లేదు. సర్వుల కంటే అధికుడని వేదము వర్ణించుచున్నది. చేతన స్వరూపుడు, సర్వము కంటే పెద్దవాడు, అవినాశి, అవికారి, ఆదిత్యుని వలె ప్రకాశించువాడు, అజ్ఞానమును ప్రకాశింపజేస్తూ దానికి అతీతుడై ఉండువాడు అగు ఈ శివ ప్రభుని నేను తెలుసుకున్నాను. ఈ పరమాత్మ కంటే గొప్పది కానీ తక్కువది కానీ మరి ఒకటి లేదు. ఈయన కంటే చిన్నది కానీ పెద్దది కానీ వేరొకటి లేదు. ఈ జగత్తుయందు ఆయనదే వ్యాప్తమై ఉన్నది. ఈ జగత్తుయందు ఆయనచే వ్యాప్తమై ఉన్నది. ముఖములు, తలలు, కంఠములు అన్నీ ఆయనవియే. సర్వ ప్రాణుల బుద్ధి అనుడు గుహలో ఆయనే నివసించి ఉన్నాడు. ఈ శివభగవానుడు సర్వమునందు కారణరూపముగా అనువృత్తుడై సర్వమును వ్యాపించి ఉన్నాడు.
ఇంద్రియ వ్యాపారములన్నింటిలోనూ పరమేశ్వరుడే చైతన్య స్వరూపుడై ఉన్నాడు. కానీ ఆయనకు ఇంద్రియ వ్యాపారములతో సంపర్కము లేదు. సకల జగత్తునకు ప్రభువగు ఈశ్వరుడు సుహృదుడు, సర్వులకు శరణమునిచ్చే చక్కటి హృదయం గల మిత్రుడు. ఆయన కన్నులు లేకుండగానే చూచును, చెవులు లేకుండగానే వినును. ఆయన సర్వమును తెలుసుకొనును, కానీ ఆయనను తెలిసినవాడు లేడు. ఆయన పరమ పురుషుడని మహర్షులు వర్ణించుచున్నారు. అవినాశియగు ఈ పరమాత్మ అణువు కంటే చిన్నవాడు, కానీ మిక్కిలి పెద్దదానికంటే పెద్దవాడు. అట్టి మహేశ్వరుడు ఈ ప్రాణుల బుద్ధి అనే గుహలో దాగి ఉన్నాడు. సంకల్పములు లేనివాడు, కానీ సంకల్పముల రూపంలో ప్రకటమగువాడు. అతిశయించిన మహిమగలవాడు అగు ఆ ఈశ్వరుని శరీరములోని ఇంద్రియముల పాఠవము అనే అనుగ్రహముచే తెలుసుకొని మానవుడు శోకము నుండి విముక్తిని పొందును. ఏ పరమేశ్వరునికి జన్మ లేదని బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారో అట్టి ముసలితనము లేని సనాతనుడు, సర్వమునందు కారణ రూపముగా అన్వయించువాడు మరియు సర్వవ్యాపకుడు, పురాణ పురుషుడు అగు పరమేశ్వరుని నేను తెలుసుకొంటిని అని వివరించిన వాయుదేవుడు ఆ తర్వాత శివస్వరూపమును గూర్చి అంటాడు. ద్వౌ సుపర్ణౌ సంయుజో సమానం వృక్షమాస్థితౌ, అనగా జీవుడు మరియు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఒకే సంసారం అనేది చెట్టును ఆశ్రయించుకొని కలిసిమెలిసి జీవించుచున్నవి. వాటిలో ఒకటి జీవుడు కర్మఫలము అనే పండును భక్షించుచుండగా, రెండవ పక్షి ఈశ్వరుడు దేనిని తినకుండా సాక్షియే చూచుచున్నాడు. వేదములు, వివిధములకు ఆరాధనలు, యాగములు, భూతకాలమునందలి సర్వము మరియు భవిష్యత్ కాలములోని సమస్తము కూడా ఆ మాయావిచే రచింపబడుచున్నవి. అట్టి పరమాత్మ మాయను వశము చేసుకొని జగత్తును సృష్టించి దాని యందు ప్రవేశించి ఉన్నాడు. జగత్తు యొక్క ఉపాదాన కారణము మాయ అనియు, అట్టి మాయను ఈశ్వరుడు తన వశంలో నుంచుకొనియు తెలియవలెను. ఇంతేగాక భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతుడు, అంశములు లేనివాడు, సర్వము తెలిసినవాడు, త్రిగుణాత్మకముగు ప్రకృతి తన వశములో గలవాడు, సర్వ జగత్కారణముగు ప్రకృతికి అతీతుడు, సాక్షాత్గా పరాత్పర బ్రహ్మ పరమేశ్వరుడే. జగద్రూపముగానున్నవాడు, పుట్టుక లేనివాడు, ధ్యానించదగినవాడు, ప్రాణికోటికి తండ్రి, జగత్పూజ్యుడు, మనందరి చిత్తముల యందున్నవాడు, ధర్మమునకు నిధానము, పాపములను పోగొట్టువాడు, భోగములకు ప్రభువు, జగత్తునకు ఆశ్రయము అగు ఆ దేవదేవుని ఉపాసించుచున్నాము. కాలము మొదలగు వాటికి అతీతుడుగా పరమేశ్వరుని వలన మాత్రమే ఈ జగచ్చక్రము తిరుగుచున్నది. లోకపాలాది ప్రభువులకు కూడా ప్రభువు, దేవతలకు కూడా పరమదైవము. తండ్రులకు తండ్రి, సర్వ జగత్ కారణముగు ప్రకృతికి అతీతుడు, ప్రకాశ స్వరూపుడు. ముల్లోకములలోని ప్రభువులకు కూడా ప్రభువు మహేశ్వరుని తెలియచున్నాను. పరమేశ్వరుడు ప్రవాహ రూపముగా నిత్యముగు వాటిలో నిత్యుడు, అనేకములకు చేతనములలోని అద్వితీయ చేతనుడు. కోరికలు లేని ఆ ఈశ్వరుడు సమస్త కోరికలను ఇచ్చును. జ్ఞానయోగముచే పొందదగినవాడు, జగత్కారణుడు, జగన్నాథుడు అగు శివదేవుని తెలుసుకున్న జీవుడు సంసార బంధములన్నిటి నుండి నిశ్చితముగా విముక్తుడగును. కావున సంసార బంధము నుండి విడివడుటకై మోక్షమును నేను ప్రసన్నమగు నా బుద్ధి యొక్క ప్రభావముచే దేవదేవుడగు శివుని తెలుసుకొని ఆయన శరణు వేడుకొనుచున్నాను. యతో వాచో నిపర్తంతే అప్రాప్యమనో సాహస ఆనందం యస్య వై విద్వాన్ విభేతి కుతశ్చన యస్మిన్న భాషతే విద్యుత్ న సూర్యో నచి చంద్రమాః యస్య భాష విభాతీదమిత్యేష శాశ్వతీ శృతి. అనగా పరమేశ్వరుని చేరుకొనలేక వాక్కులు మనస్సుతో సహా వెనుదిరుగుచున్నవి. ఆనంద స్వరూపుడకు పరమేశ్వరుని తెలుసుకున్న జ్ఞాని దేనివల్లనైనను భయపడడు. మెరుపు, సూర్యుడు, చంద్రుడు అనే జ్యోతిష్యులు ఈశ్వరుని ప్రకాశింపజేయలేవు. ఈ సర్వము ఈశ్వరుని ప్రకాశమును అనుసరించి ప్రకాశించుచున్నదని సనాతనముగు వేదవచనములు చెప్పుచున్నవి అని ఈ విధమైన శివస్వరూప వ్యాఖ్యానముతో శివపురాణము ఆద్యంతముగా నిండి ఉన్నది. కనుక ఇందలి శివుడే పరతమ పరాత్పర బ్రహ్మమని స్పష్టమగుచున్నది. అయితే ఒక్క మాట, ఈయనయే విష్ణు పురాణమునందు మహావిష్ణువుగా, దేవి భాగవతమునందు దుర్గాదేవిగా, శ్రీమద్భాగవతమునందు శ్రీకృష్ణునిగా, రామాయణమునందు శ్రీరామునిగా వర్ణింపబడినాడు. నిజమునకు ఒకే ఒక బ్రహ్మ అనాది కాలము నుండి విభిన్న నామ రూపములతో అభివ్యక్తమగుచున్నాడు. అందుకే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పినట్లుగా ఒకే తత్వస్వరూపముగు పరాత్పరుడు, సర్వలోక మహేశ్వరుడు అగు ప్రభువును ఋషులు వేరువేరు రూపములతో తెలుసుకొని దర్శించి వర్ణించి చెప్పినారు. కానీ నిజమునకు వీరిలో తాత్వికముగా ఎటువంటి భేదము లేదు.